రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, అదేవిధంగా లస్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మరి ఈ సమితి ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? ఫైన్. రైట్, పవన్ గారు, అసలు ఈ లస్కర్ జిల్లా సాధన సమితి ఏంటి, అసలు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతుందో దాన్ని జిల్లాగా ఎందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మీరు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. మా యొక్క అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10 జిల్లాలు ఉండే. అవును. సో ఇప్పుడు 33 జిల్లాలు ఏర్పడి పరిపాలనా సౌలభ్యం కానీ అంటే ప్రజలకు డే టు డే యాక్టివిటీ అయితే ఉన్నాయో చాలా దగ్గరలో జరుపుకునే ఆస్కారాన్ని గతంలో చేయడం జరిగింది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 నియోజకవర్గాలను కలుపుకొని ఒక చిన్న జిల్లా అంటే హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికీ 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. చాలా పెద్ద జిల్లా అయిపోయింది. పరిపాలన కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ దరిమిల ఈ యొక్క 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కలుపుకొని పరిపాలనా సౌలభ్యం కోసం సికింద్రాబాద్ పార్లమెంటుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లస్కర్ జిల్లా సాధన సమితి అనేది అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ జిల్లా యుద్ధం అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తారు? మేము ఫిబ్రవరి 2014లో ఈ యొక్క లష్కర్ జిల్లా సాధన సమితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు సికింద్రాబాద్లో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గణేష్ దేవాలయంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేసి ఆ యొక్క పత్రాలను కూడా జిల్లా సాధన సమితికి రిజిస్ట్రేషన్కి పంపించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మేము ఈ జిల్లా సాధన కోసం ఈ యొక్క పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఉన్న 7 ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలు కూడా మా యొక్క ప్రతిపాదనకు వాళ్ళు కూడా సంతోషించి ఇది నిజంగా చాలా బాగుంది, మేము కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి సపోర్ట్ చేస్తారా మీ ఉద్యమానికి? చెప్తున్నాం. మీకు అదే చెప్తా అని చెప్పి వాళ్ళు కూడా వాలంటరీగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, దానం నాగేందర్ గారు కానివ్వండి, కాలేరు వెంకటేష్ గారు కానివ్వండి, పద్మారావు గారు కానివ్వండి, అఫీషియల్గా లెటర్స్ ఇచ్చారు మాకు. అంటే ముఖ్యమంత్రికి వీళ్ళు చేసే ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నాము, జిల్లాను మీరు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశారు. అంతేకాకుండా ఇప్పుడు వికారాబాదు శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న స్పీకర్ గారు హైదరాబాద్కి వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. సో కాబట్టి వారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి స్పీకర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క వినతి పత్రాన్ని. స్పీకర్ గారు కూడా ఏం చేశారంటే దాన్ని ఈ యొక్క ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి సొంత లెటర్ తోటి డ్రాఫ్ట్ చేసి పంపడం జరిగింది వారు. సో దాన్ని బట్టే మా యొక్క ఉద్యమానికి ఎంత మద్దతు లభిస్తుంది అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. రైట్, లస్కర్ జిల్లా సాధన సమితి ఈ యొక్క సమితి ద్వారా పవన్ కుమార్ గారు రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనేది బయట టాక్. దీనిపై మీ స్పందన ఏంటి? ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఇప్పుడు మేము తెలంగాణ జిల్లాలో ఉన్న లష్కర్ జిల్లాని అడుగుతున్నాము. రేపు ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి మీరు కోరిక మీ యొక్క డిమాండ్ ఏదో ఉందో మేము నెరవేరుస్తాము, మీరు మా పార్టీకి మద్దతు తెలుపుకుంటే ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. మా డిమాండ్ ప్రజల కోరిక కోసం మేము అడుగుతున్నాం. ఎప్పటి నుంచో ఉంది సికింద్రాబాద్ జిల్లా చేయాలని చెప్పి ప్రజల నుంచి ఎప్పుడో డిమాండ్ ఉంది. అసలు ఇందులో మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి? మేము ఒక్కటే కోరుకునేది సికింద్రాబాద్ జిల్లాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి లష్కర్, సికింద్రాబాద్ అంటే ఒక లష్కర్ అనే పేరు, లష్కర్ బోనాలు అంటేనే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రపంచ దేశాల్లో లష్కర్ బోనాలకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి మేము ఆ లష్కర్ జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా ఏర్పాటు పైన ఇంతకుముందే అంటే కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళు దీనిపైన వాళ్ళు ఏ విధంగా స్పందించారు? మేము కలిసినప్పుడు అప్పుడు ఎలక్షన్ వాతావరణం ఉండే, యాక్చువల్గా నోటిఫికేషన్ మేము వచ్చిన తర్వాత కలిసినాం మేము. సో వారు కూడా ఏమన్నారంటే దీని మీద మేము నోటిఫికేషన్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, వీ విల్ డిస్కస్ ఆన్ లెటర్ అన్నారు. అందులో భాగంగానే ఏం చేసినామంటే ముఖ్యమంత్రి గారికి కలిసే ముందే మేము ఇప్పుడు హైదరాబాద్ జిల్లాకి పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు, అలాగే ఈ యొక్క పరిపాలన అంటే కొత్త జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అంతా రెవెన్యూ మంత్రి గారి పైన ఉంటుంది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసినాము, పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసి ఈ యొక్క విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాల ఏర్పాటు, జిల్లాల యొక్క రీఆర్గనైజేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంది వారికి. సో ఈ దృష్టి వారిలో ఈ దృష్టి ఉంది కాబట్టి దీన్ని మేము కూడా వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ సమితిలో ఎంతమంది మెంబర్లు ఉన్నారు? దాదాపు ప్రస్తుతానికైతే మేము కమిటీ 14 మెంబర్స్ ఉన్నాము.
ఇప్పుడు ఒక్కొక్క కాన్సెన్స్కి మేము సికింద్రాబాద్ కాన్సెన్స్కి కొండలని అధ్యక్షుని వేసినాం. సికింద్రాబాద్ కాన్సెన్స్కి అంటే కాన్సెన్స్ వైజ్ కూడా అధ్యక్షులను ఆ కమిటీ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు సికింద్రాబాద్కి కొండలను వేసినాం. అట్లా సనత్ నగరు, అంబర్పేట, ముషిరాబాదు, ఖైరతాబాదు, జూబ్లీహిల్స్, నాంపల్లి కాన్సెన్స్లో కూడా ఆ యొక్క జిల్లా అధ్యక్షుని వేయాలి, కాన్సెన్స్ అధ్యక్షుని వేయాలని చెప్పి ప్రతిపాదనలో ఉన్నాం ఈ ప్రస్తుతానికి. మీ ప్రత్యేక జిల్లా పోరాటం ఫలించే విధంగా ఉందా? 100% ఫలిస్తుంది. అది ముఖ్యమంత్రి గారు మొన్న మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే రిలవెంట్ సబ్జెక్ట్ ఏంటంటే మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ కొత్త జిల్లాలు చేయాలనే ప్రతిపాదన నేను తీసుకొచ్చింది కాదు, ఇది ప్రజల నుంచి వచ్చింది. దీని మీద రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాలు అంటే జిల్లాలో బైఫర్కేషన్ కానీ, గతంలో జరిగిన జిల్లాల యొక్క వ్యత్యాసం కానీ, లేకపోతే చిన్న జిల్లాలు కానీ పెద్ద జిల్లాలు కానీ కాన్సెన్స్ పెద్దగా ఉండడం కానీ అన్నిటి మీద ఒక అధ్యయనం చేసి ఆ యొక్క రిపోర్టు ద్వారా నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు 2 రోజుల కింద ఢిల్లీ పర్యటనలో చెప్పారు. సో దానికి శుభసూచకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఆలోచిస్తున్నారని మీకు సూత్రప్రాయంగా మీకే తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చేత కమిటీ వేపిస్తున్నారంటే వారు దాని పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారో మీకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, ఓకే. మీరు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అలాంటిది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైపోయే అవకాశాలు వచ్చాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మన రాజకీయాలు ఎట్లుంటుందంటే రాజకీయంలో ఎప్పుడు ఒకటే పార్టీ మనుగడ ఉండడం, ఒకటే పార్టీ ప్రభుత్వంలో ఉండడం అనేది జరగదు. గతంలో మీరు చూసారు కాంగ్రెస్ పార్టీకి ఏ పరిస్థితి ఉండే, తెలుగుదేశం పార్టీకి ఏ పరిస్థితి ఉండే, ఏ పరిస్థితుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో మీరు చూసారు. గత 2 సార్లు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు కేసీఆర్ గారికి ప్రజలు పట్టం కట్టారు, 2 సార్లు ఇచ్చారు. ప్రజలు మార్పు కోరుకున్నారు కావచ్చు, ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఫర్దర్గా చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటం ఏ విధంగా ఉండేదండి, ఏం చెప్తారు? మేము ప్రతి పోరాటంలో కూడా మా కాన్స్టిట్యూన్సీలో జరిగిన అన్ని కార్యక్రమాలు కూడా మేము మా యొక్క లోకల్ క్యాడర్తో మేము పాల్గొనడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా మేము తెలంగాణకు మద్దతు ఇవ్వడమే జరిగింది. ఓకే, రైట్. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే మీరు ఉన్నటువంటి సికింద్రాబాదు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది ఇక్కడ ఉన్న అభ్యర్థుల చరిష్మా మీద కాకుండా కేవలం మోడీ గారి చరిష్మా మీదనే ఎలక్షన్స్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. కేవలం మోడీ గారి ప్రభావం వల్ల ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచింది తప్ప బీజేపీ అభ్యర్థి ఏదో మొత్తం అభివృద్ధి చేసింది కానీ ఎక్కడ తిరిగిన పర్యటనలు కానీ గతంలో మీరు మీ పత్రికా సోదరులు మీకే ఐడియా ఉంటుంది. ఆయన ఎన్ని శాంక్షన్లు చేసిండు, ఎంత అభివృద్ధి చేసినది మీకే ఐడియా ఉంటుంది మాకంటే ఎక్కువ. అభివృద్ధి చేయకుండా కూడా మరి బీజేపీ పార్టీకి ఎందుకు కేవలం అదే చెప్తున్నా మీకు. అభ్యర్థి కంటే అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటోతోటి ఆయన గెలవడం జరిగింది. నరేంద్ర మోడీ వచ్చే టైం పోటీ చేయలేదు కదా, చేయకపోయినా అల్టిమేట్గా వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి దానిలో భాగంగా రామజన్మభూమి దానికి సంబంధించిన గుడి కట్టడం కొన్ని ప్రభావాలు ఉంటాయి కదా, ఆ విధంగా బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అని మాత్రం ఒప్పుకోరు. ఫెయిల్యూర్ ఎందుకు? ఆయన గెలిచింది కూడా ఎంత 60,000, 50,000, 60,000 ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు అట్లాంటి మా దగ్గర మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మొత్తం మా వాళ్ళే గెలిచారు, టీఆర్ఎస్లే గెలిచారు, కాంగ్రెస్ కట్టసే లేదు కదా. ఎందుకు మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది? అదే చెప్తున్నారు, ప్రజలు మార్పు కోరుకురు. 2 సార్లు అధికారం ఇచ్చినాము, కొత్తలకు అవకాశం ఇద్దాం అనుకురా ప్రజలు. లేకపోతే బీఆర్ఎస్ అంటే విసిగిపోయారు. అట్లే మార్పు జనరల్గా సహజం కదా, కొత్తదనం కోరుకోవడం ప్రజలకు సహజం కదా అది. సో అందులో భాగంగా చేంజెస్ అయ్యి ఉండొచ్చు. అదేం బుటాబుట్టి మెజారిటీ వన్ సైడ్ వచ్చినట్టు కాదు కదా. ఇప్పుడు తెలంగాణ మీరు ఆంధ్రప్రదేశ్లో చూసారు ఎలక్షన్స్, 1 సైడ్ ఎలక్షన్ జరిగినాయి, 1 సైడ్ రిజల్ట్స్ వచ్చినాయి. అది మీరు అన్నట్టు అంటే ఒకవేళ ప్రజలు విసుకొచ్చింది కాంగ్రెస్ కేసీఆర్ అనే వాతావరణం ఉంటుంది. మాకు కూడా 39 సీట్లు ఇచ్చారు దాదాపు. సో దాంతో పెద్ద తేడా ఏం లేదు దాంట్లో. రైట్, మీరు ఉద్యమంలో పనిచేశారు, పార్టీ కోసం కష్టపడారు. అదే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరు అవుతున్నారో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? అది తప్పని పరిస్థితుల్లో ఎవరెవరి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేంజ్ అవుతూ ఉంటుంది, దానికి పెద్ద స్పందించేది ఉండదు. కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాని బట్టి వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఉంటుంది. బట్ టీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద చాలా సముద్రం లాంటిది, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు అయితే చెప్పిన హామీలు అయితే ఇప్పటి వరకు ఏమి పెద్దగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండి అమలు జరిపిన దాఖలాలు ఏం లేవు పెద్దగా. అంటే ఆర్టీసీ బస్ అనేది ఫ్రీ అనేది పెద్ద ఆయన గవర్నమెంట్ నుంచి ఇచ్చే డబ్బులు ఏం లేదు. సరే గ్యాస్ అన్నారు, ఏదో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆ ఉద్దేశంగా దాన్ని దాటవేసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు 200 రూపీస్ ఉచిత విద్యుత్ అన్నారు,
అది ఇప్పటిదాకా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయిన పరిస్థితి అయితే లేదు. మీరు చెప్పేది ఎట్లుందంటే అన్నీ ఫ్రీ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లేరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు, అంతే కదా? ఈ ఇంట్లోకి అంటలేదు. ఫైనాన్షియల్ ఇప్పుడు ఫైనాన్షియల్లీ వాళ్ళు ఇప్పుడు పెన్షన్ పెంచుతామని చెప్పారు, ఇప్పటిదాకా ఇచ్చిరా? పెన్షన్ ఇప్పటిదాకా ఇచ్చిరా? ఇవ్వలేదు. రైతు భరోసా పెంచుతామని చెప్పారు, ఇచ్చిరా? అదే మేము ఇచ్చింది ఇచ్చారు. అట్లా అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చిందా మరి? ఆల్మోస్ట్ ఆల్ అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాను కదా. అందుకనే కదా సెకండ్ టైం పబ్లిక్ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేసి రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వం నచ్చే కదా వాళ్ళు రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి చేశారు. మూడోసారి ఏంటంటే కాంగ్రెస్ తప్పుడు హామీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజలు మార్పు కూడా కోరుకుండొచ్చు, దానివల్ల గవర్నమెంట్ మారి ఉండొచ్చు. జనరల్గా అందరికి ఎవరికి కూడా పబ్లిక్ కూడా అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఓడిపోతారు అనే ఇది ఎక్కడ లేకుండే మీకు. అంటే అది రూరల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అది ఇదైంది. అది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, నాయకులు అయితేంది, వాళ్ళు చేసిన అవినీతి అయితేంది, కబ్జాలు అయితేంది, అందుకనే వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది అనేసి ఇక అంత పెద్ద ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు అంతా మాట్లాడే ఇది కాదు నాకు. నేను ఏంటంటే ఓన్లీ మా లష్కర్ జిల్లా సాధన కోసం ఇప్పుడు ఒక ఉద్యమం చేస్తున్నాం మేము. దీంట్లో ఇటు రాజకీయ నాయకులతో పాటు అటు దైవభక్తి కూడా కోవడం కోసం ఏం చేసినామంటే మేము సికింద్రాబాద్ మహంకాళి దేవాలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు పాదయాత్రగా ఇద్దరు అమ్మవారు మొక్కుకున్నాం. ఏది లష్కర్ జిల్లా రావాలని చెప్పి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ నుంచి బల్కంపేట అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా పోయినాం. దీని నెక్స్ట్ బల్కంపేట అమ్మవారి దేవాలయం నుంచి మళ్ళీ జూబ్లీస్ పెద్దమ్మ తల్లికి కూడా మేము పాదయాత్ర ద్వారా త్వరలో పోతాం. అంతేకాకుండా ఇప్పుడు మేము మా జిల్లా లష్కర్ జిల్లా సాధనా సమితి కాబట్టి రేపు 21 తారీఖు జరిగే బోనాల ఉత్సవాల్లో కూడా ఒక 100 మంది మహిళల చేత ప్రత్యేక బోనాలు తీసుకెళ్లాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఆ విషయమై ఆల్రెడీ ఇవాళనే డీసీపీ నార్త్ జోన్ మేడంకి కూడా రిక్వెస్ట్ పంపించినాము. మాకు జిల్లా ఏర్పాటు కోసమేనా? కేవలం జిల్లా ఏర్పాట్లో మహంకాళి అమ్మవారి మొక్కుదామనే ఉద్దేశంతో 100 మంది మహిళలతోటి బోనాలు తీసుకొని అమ్మవారికి మొక్కు చెల్లించుకుందామని చెప్పి దానికి మాకు ఒక ప్రత్యేక టైం ఇవ్వమని చెప్పి డీసీపీ గారిని ఇవాళ రిక్వెస్ట్ చేయడం జరిగింది. రైట్. మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్కి అత్యంత సన్నిధిలో ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పుకొని పవన్ కుమార్ గౌడ్ అక్రమంగా ఎన్నో ఆస్తులు సంపాదించారనేసి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి మీ పైన. దీనిపై మీ స్పందన ఏంటి? అది ఏమైనా కన్సెప్ట్గా ఉంటే ఏమనండి, ఒకవేళ అట్లాంటి ప్రాపర్టీ నా దగ్గర అక్రమంగా 10 ఏళ్ళలో సంపాదించిన ప్రాపర్టీలు నా పేరు మీద ఉంటే ఎవరైతే చెప్తారో వాళ్ళ పేరు మీద ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాను. నేను ఏం సంపాదించలేదు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పుకొని ఎక్కడ సంపాదించలేదు. రాజకీయాల్లో మేము ప్రజలకు సేవ చేయాలని వచ్చినాం తప్ప అక్రమ సంపాదన చేయాల్సిన అవసరము మాకు లేదు. మాకు ముందు నుంచి కూడా వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు చూసుకుంటాము, అక్కడ రాజకీయం చేసుకుంటూ వ్యాపారాలు చూసుకుంటాం. కాబట్టి ఏదైనా నేను దాదాపు 40 కోట్ల రూపాయలకి నేను జిఎస్టీ కడతా ఎవ్రీ ఇయర్. సో కాబట్టి వ్యాపారం నాకుంది. కేవలం రాజకీయాలు చెప్పుకొని సంపాదించిన అవసరం నాకు లేదు. వ్యాపారాలు కూడా మీరు సొంతంగా సంపాదించుకున్నా లేకపోతే తలసాని శ్రీనివాస్ వాళ్ళ మీరు చెప్పే 10 years చెప్తారు. నాకు 2000 నుంచి నా వ్యాపారం ఉంది, ఇప్పుడు కాదు. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్. నేను క్వాలిటీ వాల్స్ అంటే హిందుస్థాన్ యూనిలివర్కి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్. నేను అంటే 24 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను, ఇప్పుడు కాదు. సో నా వ్యాపారాలు నాకు ఉన్నాయి. దీంట్లో అక్రమంగా రాజకీయాలకు వచ్చి అక్రమంగా సంపాదించిన అవసరం లేదు నాకు. ఒకవేళ ఎవరైనా ఉన్నారని నిరూపిస్తే వాళ్ళకే రాసిస్తా. ఎవరైనా చెప్తే కార్తీక ఫలానా చూపిస్తారు వాస్ అని చెప్పి మీరు చెప్తే మీకే రాసిస్తా ఇప్పుడే. రైట్. గతంలో హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు 2000 అంటే తెలంగాణ రాకముందు హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది అందరికీ తెలుసు. ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాస్లు కానివ్వండి, హైటెక్ సిటీలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లు పెంచడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, ఇప్పుడు ఎస్ఆర్డిపి కానీ ఇట్లాంటివన్నీ పెట్టి కూడా మురుకు కాలువల ప్రక్షాళన కానీ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓకే. అందుకనే మీకు హైదరాబాద్లో ఏం జరిగిందనే తార్కాడానికే మొన్న జరిగిన ఎలక్షన్లో మొత్తం టీఆర్ఎస్కే పట్టం కట్టారు ప్రజలంతా. రైట్. కొంతమంది ఏ విధంగా విమర్శలు చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ మీద పెట్టిన ఫోకస్ గ్రామాలలో పెట్టలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది అనేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏం చేయలేదు ప్రభుత్వం. ఓన్లీ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసమే చేసారు. కానీ ఎస్ఆర్డిపి అని కానీ అట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రికి ఉండి స్పెసిఫిక్గా వారు దాని మీద మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టారు కాబట్టి మీకు మొన్న రిజల్ట్స్ కూడా హైదరాబాద్లో ఆ విధంగా టీఆర్ఎస్కి ప్రజలు పట్టం కట్టారు.
రైట్. మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్కు సన్నిహితంగా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం లస్కర్ జిల్లాను ఏదైతే ఉందో పార్లమెంటును సికింద్రాబాద్ పార్లమెంటును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశం ఉందా తలసాని శ్రీనివాస్ యాదవ్ను వదిలిపెట్టి? ఇప్పుడు ప్రజల డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి గారు అంత పెద్ద స్థాయి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి మా ఆకాంక్ష జిల్లా ఇస్తామని చెప్పి వారు స్పష్టమైన హామీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కోణంలో ఆలోచిస్తాం. ఇప్పుడే కదా ఇచ్చిన హామీలన్నీ అవుతాయే అవన్నీ పనికిరామన్నారు. మేమేం చెప్తున్నాం అంటే మా జిల్లా సాధన విషయంలో మాట్లాడుతున్నాం. మీకు వేరే విషయాలు ఇప్పుడు మా జిల్లా సాధన మా డిమాండు మేము కలిసినప్పుడు వారు చాలా సానుకూలంగా స్పందించారు ఈ విషయంలో. ప్లస్ రెవెన్యూ మంత్రి గారు కానీ జిల్లా మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద వారికి ప్రత్యేక శ్రద్ధ ఉంది ఈ యొక్క జిల్లాల రీఆర్గనైజేషన్ మీద, కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఆ దశలో ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి మీ జిల్లా ఇస్తున్నాము మీరు మాకు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఆలోచిస్తాం ఆ విషయంలో. తప్పేముంది దాంట్లో. రైట్. అదేవిధంగా మీరు బంగారు మైసమ్మ దేవాలయ చైర్మన్ కూడా కొనసాగుతున్నారు. హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరుపుకునే బోనాల పండుగలో బంగారు మైసమ్మ బోనాలు కూడా ఒక పార్ట్. అలాంటి సందర్భంలో ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు ఏ విధంగా బోనాల పండుగ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే గతంలో ఎప్పుడు లేకుండే జంట నగరాలు దాదాపు 2700 దేవాలయాలకి 12 కోట్ల రూపాయలు మేము ఆర్థిక సాయం చేసేవాళ్ళం. అంటే ఆ ఉత్సవాలకు కలరింగ్ కానీ పెయింటింగ్ కానీ ఆ యొక్క ఆర్గనైజేషన్స్కి. అదే కాకుండా ఒక 27 గుళ్ళకి పట్టు వస్త్రాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేవాళ్ళం. సో అట్లాగే 3D మ్యాపింగ్ కానీ అట్లాంటి చాలా ప్రోగ్రామ్ చేసేవాళ్ళం, సాంస్కృతిక కార్యక్రమం చేసేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళకి ఐడియా ఉందో లేదో అనే ఉద్దేశంగానే లష్కర్ జిల్లా సాధన సమితి తరఫున మేమే ముందుగా దీని మీద స్పందించి ఇన్ఛార్జి మంత్రి గారికి ఈ యొక్క బోనాలకి మాకు 25 కోట్లు ఇవ్వమని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేవాలయానికా లేకపోతే జిల్లా నేను చెప్తున్నా ఓవరాల్గా జిల్లాలో ఉన్న అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 కోట్లు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది కాబట్టి మరి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారో లేదో అనే వాళ్ళకి ఐడియా ఉందో లేదో అనే ఉద్దేశంతో మేమే ముందుగా స్పందించి పొన్నం ప్రభాకర్కి నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి అంటే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ 3 జిల్లాలు కల్పిస్తారు ఎప్పుడు కూడా. ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి 2700 దేవాలయాలకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించమని చెప్పి పొన్నం ప్రభాకర్ గారిని కోరడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని కూడా కోరడం జరిగింది. సో ఆ విషయంలో వాళ్ళు స్వానంగా స్పందిస్తామని చెప్పి వాళ్ళు ఎంసీఏ స్టడీలో మీటింగ్ కూడా పెట్టారు. గతంలో మేము 15 కోట్లు ఇచ్చినాం, 25 కోట్లు అడిగినాం. ప్రభుత్వం ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తద్వారా ఏంటంటే హైదరాబాద్ నగరంలో బోనాలు మరింత ఘనంగా జరిగే అవకాశము ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీరేమైనా సొంతంగా గుడి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టారా? అంటే మేము మా గుడి కట్టినప్పుడు 2014 సంవేర్ నేను అనుకుంటా మా కాలనీ వాళ్ళందరే డబ్బులు వేసుకొని మేమే ఇక్కడ ఉన్న మా కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అందరూ డబ్బులు వేసుకొని దాదాపు 50 లక్షల రూపాయలతో ఆ గుడిని కట్టడం జరిగింది. దానికి అప్పట్లో స్థానిక శాసనసభ్యులు పద్మారావు గారు కానీ మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అప్పుడు మంత్రిగా ఉండే. సో వాళ్ళు సహాయం చేశారు. ఆ యొక్క కార్యక్రమానికి అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి మన దత్తాత్రేయ గారు వచ్చారు, అంజన్ కుమార్ యాదవ్, అన్ని పార్టీల నాయకులను పిలిపించి కూడా ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసినాం. కేవలం 6 నెలలలో ఆ యొక్క గుడిని దాదాపు 50 లక్షల రూపాయల నిధులతో కట్టడం జరిగింది. రైట్. అదేవిధంగా లస్కర్ జిల్లా ఇప్పుడు మా గుడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తుంది ఎవ్రీ ఇయర్ ఉత్సవాలు చేసుకోవడానికి బోనాలకి. ఓకే. రైట్. అదేవిధంగా లస్కర్ జిల్లా సాధన సమితి కోసం ఇంతగానో ఉద్యమం చేస్తున్నటువంటి పవన్ కుమార్ గౌడ్ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? కుటుంబం ఏమంటే నాదంతా నేను కరీంనగర్ బాటాబాన్ సిరిసిల్ల, బట్ నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ జరిగిన తర్వాత నేను నా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను 1990 సంవేర్ ఈనాడులో ఉదయంలో పత్రికా విలేకరుగా పనిచేసిన, రంగారెడ్డి జిల్లా స్టాఫర్గా కూడా నేను పనిచేసిన 94 ఎలక్షన్స్లో. అప్పుడు అక్కడ ఎవరు దేవేందర్ గౌడ్ గారును మన ఉమా వెంకటరామరెడ్డి గారు అపోజిట్స్. అప్పుడు ఆయన టీడీపీ నుంచి దేవేందర్ గౌడ్ గారు, ఉమా వెంకటరామరెడ్డి గారు, అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆమె అప్పుడు క్యాండిడేట్. అప్పుడు నేను 94లోనే ఉదయం స్టాఫర్గా పనిచేసాను 94లో. సో ఉదయం బంద్ లాకౌట్ అయింది 95లో సంవేర్. అయిన తర్వాత మా తలసాని గారు అంటే నేను అప్పుడు జర్నలిస్టుకున్నప్పుడు వారికి నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి, ఒక ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం మేము. సరే వారు మంత్రి అయినాక నాతో జర్నీ చేయమని కోరారు కాబట్టి వారి వెంబడి నేను జర్నీ చేయడం జరుగుతుంది. ఇప్పటిదా కూడా ఆయన వెంబడే ఉండడం జరిగింది. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు?
కుటుంబం అదే మా ఫాదర్ అక్కడ విలేజ్లో అతని నుంచి ఇక్కడ ఆర్టిస్ట్లో ఉద్యోగం ఉండే మా ఫాదర్ది. సో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 2 years. నేను 2 years కాబట్టి నేను ఇక్కడే గంగాపుత్ర సంఘం స్కూల్లో చదువుకున్నా. వైఎంసీఏ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన, విద్యానగర్ ఎస్విఎస్లో డిగ్రీ చేసిన. అసలు శ్రీనివాస్ గౌడ్కు మీకు సన్నిహితం ఏ విధంగా ఉండేదంటే ఏం చెప్తారు? అదే నేను జర్నలిస్ట్గా చాలా మేమిద్దరం మిత్రులుగానే ఉండేవాళ్ళం. 90s నుంచి మేమిద్దరము మిత్రులుగా కొనసాగే వాళ్ళము. వాళ్ళు కూడా వారి ఉద్దేశం ఏంటంటే రాజకీయ నేపథ్యం కాబట్టి నాకు ఒక ఎమ్మెల్యే కావాలని ఒక ఉద్దేశం ఆయనకు ఉంటుండే. పత్రికా పరంగా కానీ ఫ్రెండ్లీగా కానీ మేము అట్లా సపోర్ట్ చేసేవాళ్ళం అందరం కూడా. ప్రభుత్వంగా ఆయనకి దేవుడు సహకరించిండు. 94లో టికెట్ వచ్చింది ఎన్టీ రామారావు గారు ఆశీస్సులతో. వారు గెలిచిన 6 నెలలకే యంగెస్ట్ క్యాబినెట్గా అప్పట్లో శ్రీనివాస్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఫస్ట్ యంగెస్ట్ క్యాబినెట్ మంత్రి అప్పుడు కార్మిక శాఖ నిర్వహించారు వారు. ఒకవేళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పార్టీ మారితే పవన్ కుమార్ గౌడ్ గారు కూడా పార్టీ మారే అవకాశం ఉందా? నేనేం చెప్పిన బాస్ మీకు ఫస్టే చెప్పిన, లష్కర్ జిల్లా సాధనా సమితి అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా నడుస్తున్నటువంటి ఉద్యమం. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కలుస్తున్నాం, అటు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేనే కలుస్తున్నాం, ఎంఐఎం ఎమ్మెల్యేని. ఎందుకంటే నాంపల్లి మా పార్లమెంట్ ఏదైతే కాన్ఫరెన్స్లో మేము జిల్లా కావాలని అడుగుతున్నామో ఆ పార్టీ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ. సో ఆ పార్టీ ఎంఐఎం వాళ్ళ అధ్యక్షుడు లెజిస్లేటివ్ అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, ఇట్లా అన్ని రాజకీయ పార్టీలను మేము కలుస్తున్నాం. సో ఈ రాజకీయ కోణంలో మేము అంటే ఈ లష్కర్ జిల్లా సాధనే లక్ష్యం తప్ప తలసాని గారు పార్టీ మారినంత మాత్రాన మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. మా లక్ష్యం వల్ల ఏంటంటే ఓన్లీ లష్కర్ జిల్లా సాధన. దీంట్లో మేము డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు రాజ్యసభ సభ్యులు, వాళ్ళు ఈజ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ ఫ్రమ్ హైదరాబాద్. అంటే మా సికింద్రాబాద్ ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉంటాడు ఆయన. మేము అడిగే పార్లమెంట్ ఏదైతే ఉందో మా ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన క్యాండిడేట్. అలాగే దత్తాత్రేయ గారు ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు, వారు కూడా ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గెలిచి గవర్నర్ స్థాయికి ఎదిగారు. వారికి కూడా మేము రిప్రజెంట్ ఇచ్చినాం. సో వారు కూడా ఏం చెప్పారు, నో వీ విల్ కరెక్ట్, ఇది డిమాండ్, ఇది మంచి డిమాండ్, ఇది చాలా బాగుంది, నేను కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి చెప్తా అని చెప్పి దత్తాత్రేయ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. సో ఇట్ ఈజ్ ఏ ప్యూర్లీ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాబట్టి మా ప్రయత్నం వల్ల ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా లష్కర్ జిల్లా సాధన ఒకటే మా యొక్క లక్ష్యంతో మేము ముందుకు పోతాం తప్ప తలసాని గారి పార్టీకి మారినంత మాత్రాన మేము పోయే ఆ విషయం అయితే పట్టుకోలేదు. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఒకవేళ పార్టీ ఇస్తారు మీరు వస్తారా అని అడిగితే అప్పుడు ఆలోచిస్తాం తప్ప తలసాని గారు ఇప్పుడున్న నేపథ్యం అయితే అది ఆ సమస్య ఉత్పన్నం కాకపోవచ్చు. రైట్, మీరు అంటున్నారు మేము వ్యాపారాలు చేసుకొని సంపాదించినాం తప్ప ఉద్యమం నుంచి ఇప్పటివరకు ఎవరి పేరు చెప్పుకొని సంపాదించినారు. మీ వ్యాపారం ద్వారా ఉన్నటువంటి యువతకు ఎవరికన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించారా? ఇప్పుడు దాదాపు నేను 2000 నుంచి మా ఏజెన్సీ నడుస్తుంది. దాదాపు ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉంటారు నా దగ్గర. ఇప్పుడు మీరు ఇక్కడ కనబడే ఈ వ్యక్తులు కొంతమంది కూడా దాదాపు నాకు 20 ఏళ్ళ నుంచి నా వెంబడే ఉంటారు. మన కష్టాల్లో మంచిలో చెడ్డలో వాళ్ళందరూ మంచుకున్నారు. వాళ్ళందరూ మేము ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాం తప్ప వాళ్ళ ఎంప్లాయీస్ కింద నేను కూడా, వాళ్ళు నన్ను యజమాని కింద అంతా ఫ్రెండ్లీగా ఉంటాం మేమంతా. ఆ 40-50 మందికి కూడా గత 20 ఏళ్ళ నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు నాతో జర్నీ చేసేవాళ్ళే అట్లా. రైట్, ఏదైతే మీరు చేస్తారో లష్కర్ జిల్లా సాధన సమితి ఉద్యమం త్వరలోనే ఫలించాలని కోరుకుంటూ రైట్, ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తుండే రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.